ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ మాట్లాడింది 200% కరెక్ట్ అన్నారు ఇండియా కూటమి నేతలు. పక్కా ఆధారాలతో కర్ణాటకలో జరిగిన ఓట్ల చోరీని రాహుల్ బయటపెట్టారన్నారు. ఈసీ సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్డీఏ కూటమి నేతలు. ప్రభుత్వాన్ని ఈసీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు బీజేపీ నేతలు. ఓట్ల చోరీ ఆరోపణలతో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రపై విమర్శలు గుప్పించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అక్రమ చొరబాటుదారులను రక్షించేందుకు రాహుల్ ఓట్ చోరీ యాత్ర చేశారన్నారు. బీహార్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రతి జిల్లాలో చొరబాటుదారులు మాత్రమే ఉంటారని విమర్శించారు అమిత్ షా. यात्रा का विषय रोजगारी नहीं था, यात्रा का विषय था जो बांग्लादेश से घुसपैठिए आए हैं उनको बचाने का विषय था. ये राहुल गांधी की यात्रा घुसपैठिया बचाओ यात्रा थी. కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపి రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ లీడర్ అనురాగ్ ఠాకూర్. ప్రభుత్వాన్ని ఈసీని విమర్శించడం, తర్వాత క్షమాపణలు చెప్పడం ప్రతిపక్షాలకు అలవాటుగా మారిందన్నారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతుండటంతోనే రాహుల్ గాంధీ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారని విమర్శించారు అనురాగ్. और आरोपों की राजनीति को इन्होंने अपना आभूषण बना लिया है. जब इन्हीं के लगाए गए आरोपों को ऑथेंटिकेट करने के लिए कहा जाता है तो पीठ दिखाकर भाग जाते हैं. आरोप लगाना और राहुल गांधी जी की आदत बन गई है. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో సామూహిక ఓట్ల తొలగింపును బయటపెట్టినందుకు రాహుల్ గాంధీని ప్రశంసించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఓట్ల చోరీ చేసిన వ్యక్తులను ఎన్నికల సంఘం రక్షిస్తోందని ఆరోపించారు ఖర్గే. అలంద్ ఓట్ల తొలగింపు కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి 18 నెలల్లో 18 లేఖలు రాసిందన్నారు. ఖచ్చితమైన సమాచారంతోనే రాహుల్ గాంధీ ఓట్ల తొలగింపును పూర్తిగా బయటపెట్టారన్నారు ఖర్గే. దేశంలో ఎలక్షన్ ప్రక్రియపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. ఈసీ వ్యవహారం ప్రజాస్వామ్యాన్ని సవాల్ చేసేలా ఉందన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ పోరాటం చేయాలని చెప్పారు. కేరళలోని వైనాడ్లో పర్యటిస్తున్న ప్రియాంక ముత్తిల్లోని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. And it's a completely organized effort. It's very clear that the Election Commission is involved in this effort and Rahul ji has very clearly exposed it. కర్ణాటకలోని అలంద్ నియోజకవర్గంలో జరిగిన ఓట్ల చోరీ అంశం 200% కరెక్ట్ అన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఓట్ల చోరీ ఒక్క అలంద్లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ గా పనిచేయాలన్నారు. కానీ పొలిటికల్ ఎజెండాగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తోందని ఆరోపించారు డీకే. Because someone if asked to remove, if I asked to myself asked to remove your vote, a OTP will come to you. Again there is a big process. Again information will be there. Who received the OTP? Who gave a complaint? All this has to be examined. So the election commission is not cooperating with the investigation team. Whatever Rahul Gandhi said, it is not 100%. It is 200% is right. ఓట్ల చోరీ అంశంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు ఈసీ సరైన రెస్పాన్స్ ఇవ్వలేదన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా. కేంద్ర ఎన్నికల సంఘం రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పుడు ఆరోపణలని తోసిపుచ్చిందన్నారు. సిఈసి జ్ఞానేష్ గుప్తా ఓట్ల దొంగలతో చేతులు కలిపారని మండిపడ్డారు పవన్ ఖేరా. हमारे कैंडिडेट BR पाटिल ने 300 पेटिशंस लगवाई तहसीलदार के यहाँ. तहसीलदार ने उन पेटिशंस को चुनाव कार्यालय में प्रेषित किया. फिर जाकर मजबूरी में चुनाव आयोग को FIR करनी पड़ी. हकीकत यह है कि FIR के बाद चुनाव आयोग CID के साथ बिल्कुल सहयोग नहीं कर रहा. 18 रिमाइंडर्स के बावजूद चुनाव आयोग ने जवाब नहीं दिया CID को. ఓటర్ జాబితా నుంచి పేర్లను తొలగించేందుకు టెక్నాలజీని ఎలా ఉపయోగిస్తున్నారో రాహుల్ గాంధీ చూపించారన్నారు కాంగ్రెస్ లీడర్ సచిన్ పైలట్. ఓట్లు తొలగించడం, యాడ్ చేయడం జరుగుతుంటే ఈసీ సైలెంట్ గా ఉందన్నారు సచిన్ పైలట్. बड़े खेद की बात है. हम चाहते हैं निर्वाचन आयोग एक जांच स्थापित करे, हकीकत जानने के लिए तह तक पहुंचने के कुछ कार्रवाई करे. वो सिर्फ विपक्ष को कोसने का काम कर रहे हैं और चीज़ों को छुपाने का काम कर रहे हैं. हमको वोटर लिस्ट मिले, चुनाव प्रक्रिया को पारदर्शी बनाया जाए. రాహుల్ చెప్పిన లెక్కలపై దర్యాప్తు జరగాలన్నారు ఎన్సీపీ ఎస్సీపీ ఎంపీ సుప్రియా సూలే. రాజ్యాంగంలో ఈసీకి ఇచ్చిన హక్కులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఆందోళనకరమైన విషయమన్నారు సుప్రియా సూలే. डेटा कह रहा है ये हुआ है ना, ये कोई झूठ मूठ के आरोप तो है नहीं, तो बहुत चिंता की बात है देश के लिए और हमारे जैसे सशक्त लोकतंत्र के लिए तो बहुत बहुत दुख की और चिंता की बात. ఎలక్షన్ కమిషన్ పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కరెక్టే అన్నారు ఎంపీ కమల్ హాసన్. రాహుల్ అలిగేషన్స్ తప్పైతే అవి తప్పని బీజేపీ నిరూపించాలని డిమాండ్ చేశారు కమల్ హాసన్. If it is baseless, why is there a
complaint at all. If it is baseless and if it's a untrue thing, prove it, and they are willing to take the consequences. దేశంలో ఓట్ల చోరీపై ఎల్ఓపి రాహుల్ గాంధీ తీగలాగుతుంటే ప్రధాని మోదీ డొంక కదులుతోందని విమర్శించారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేందుకు దేశంలో ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టుకుని అధికారం కోసం మోదీ చీకటి రాజకీయం చేశారని మండిపడ్డారు. మరోసారి రాహుల్ గాంధీ హైడ్రోజన్ బాంబే పేల్చారని, వాస్తవాలను ఆధారాలతో సహా దేశం ముందు ఉంచారని ట్వీట్ చేశారు షర్మిల.